కావాలి అని అంటే we must work together. ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకరు సహాయం చేసుకోవాలి, కలిసి పని చేయాలి. We are stronger మనము బలంగా ఎప్పుడు ఉంటాము అని అంటే together. మనం అందరము కలిసి ఉంటేనే బలంగా ఉంటాము. Me alone, నేను ఒక్కడినే strong. చాలా బలంగా ఉన్నాను. Me and Raju అక్కడున్న ఇంకో సహోదరుడు, ఈయన ఆ సహోదరుడు, together, వాళ్ళిద్దరూ కలిసినట్లయితే very strong. ఈయన కంటే ఇంకా ఇద్దరు కలిస్తే ఇంకా ఎక్కువ బలంగా ఉంటాము అని చెప్పు. Yes? అవునా అని అడుగుతున్నారు. Me, Raju, Sunil, very strong. మరి ఈయన, నేను, అక్కడున్న నుంచిన సహోదరుడు అందరు కలిస్తే ఇంకా బలం ఎక్కువ అవుతుంది అని చెప్తున్నారు. Yes? అవునా అని అడుగుతున్నారు. So all of you all together, ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా అందరూ ఐకమత్యంతో ఉంటే nothing is impossible. మనము ప్రతిదీ కూడా చేయగలము. Yes. అవునా అని అడుగుతున్నారు. చెప్పండి. Okay. So this is what God tells us. దేవుని యొక్క వాక్యం, అదేవిధంగా దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. We must work together. ప్రతి ఒక్కరు కూడా కలిసి పని చేయాలి. The story of Nehemiah నెహెమ్యా యొక్క జీవితంలో కూడా says నెహెమ్యా యొక్క జీవితం మనకి ఏమని చెప్తుంది అని అంటే, to build, మనల్ని మనము అభివృద్ధి పరచుకోవాలి అని అంటే everyone did their part. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క వంతు, వారి యొక్క కృషి తప్పకుండా చేయాలి. Children have a part. ఇక్కడ ఉన్నటువంటి చిన్న బిడ్డలు కూడా వారు కొంత పని చేయాలి. Yes? అవునా కాదా అని అడుగుతున్నారు. Women have a part. మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ఆడవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా సంఘంలో వాళ్ళు కొంత పని చేయాలి. Yes? అవునా కాదా అని. Men have a part. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మగవారు కూడా వారికి కూడా కొంత పని సంఘంలో ఉన్నది. Yes? అవునా కాదా అంటున్నారు. Okay? Everyone, ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకరు అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళు చేయగలిగిన పని తప్పకుండా సంఘంలో చేయాలి. look at each other ఒకరినొకరు చూసుకొని and say, do your part. మీ యొక్క పని సంఘంలో చేయండి అని చెప్పండి. పక్కన చూసి మీ యొక్క పని సంఘంలో చేయండి అని చెప్పండి. చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా.